హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో తమ్నైల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, నా సీమంతం వీడియో. నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పున్నాను నెక్స్ట్ వీడియో బాగుంటుంది, అది నేను త్వరగా పోస్ట్ చేస్తానని చెప్పి. అదే ఈ వీడియో. మాకేందంటే సీమంతం చేసే అలవాటు లేదు, కానీ గుర్తుగా ఉంటుందని చెప్పి ఇట్లా సింపుల్గా చేసుకున్నాం అనమాట. సో అలాగో మా హస్బెండ్ కూడా అప్పుడే జర్మనీ నుంచి వచ్చున్నాడు. సో అన్నీ కలిసి వస్తాయి కదా అని చెప్పి, అన్నీ గుర్తుగా ఉంటాయని ఇలా సింపుల్గా చేసుకున్నాం సీమంతం. మామూలుగా మాకు సీమంతం అలవాటు లేదని చెప్పాను కదా, అమ్మ వాళ్ళ సైడు లేదు, అత్తమ్మ వాళ్ళ సైడు లేదు. కొంతమందికి ఏంటంటే ఒక సైడ్ అన్నా ఉంటుంది, అప్పుడు ఏంటంటే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. రెండు సైడ్లు లేనప్పుడు ఇట్లా గ్రాండ్గా ఇట్లా చేసుకోకూడదంట. అందుకని చెప్పి మేము అంత పెద్ద గ్రాండ్గా ఏం చేయలేదు, జస్ట్ గుర్తుగా ఉంటుందని చెప్పి ఇలా రెడీ అయ్యి సింపుల్గానే చేసుకున్నాము. అప్పుడు ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకి ఇట్లా చేసుకోవాలనిపించినప్పుడు చేసుకోకుండా ఉండకూడదు కదా, కొంచెం ఏదో ఆ కోరికలు కోరినప్పుడు తీర్చాలంటారు కదా. సో అలాగా సింపుల్గా ఇట్లా చేశారనమాట, నాకు హడావిడి లేకుండా. చూస్తే మీకే అర్థమై ఉంటుంది కదా. సో
ఈ డెకరేషన్ ఇదంతా ఏందంటే అన్నీ ఆన్‌లైన్‌లోనే ప్రతిదీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టే చేసుకున్నాము. మామూలుగా ఏందంటే కొంచెం గ్రాండ్‌గా చేసుకునే పనైతే బయట వాళ్ళని పిలిపించి డెకరేషన్ చేపించుకుందాం అనుకున్నాం. మా హస్బెండ్ అయితే ఇంత సింపుల్ అయినా కూడా అంటా ఉన్నాడు. అంటే మన డెకరేషన్ అయితే పెద్ద బాగుండదు కదా! ఇట్లా బయట వాళ్ళని పిలిపించుకొని డెకరేషన్ చేపించుకుందాం అని చెప్పి. కానీ ఏందంటే మరీ ఎక్కువ హడావిడి అయిపోతదిలే ఎందుకు మనమే చేసుకుందాం అని చెప్పి రిఫరెన్స్ పిన్నింట్రెస్ట్‌లో చూసి ఇట్లా చేసుకున్నాము. కెమెరాలు కూడా అంటే ఫోటో వాళ్ళు కూడా పిలుద్దాం అనుకున్నాం. కానీ ఎందుకులే మరి ఒక్కోటి పెంచుకుంటా అంటే హడావిడి అవుతది. మనం సింపుల్ అనుకున్నాం కదా! అవన్నీ ఎందుకులే అని చెప్పి ఇట్లా అన్నీ మేమే అనమాట. అంటే డెకరేషన్ గానీ, కెమెరా ఇవంతా కూడా ఏందంటే మా ఫోన్స్‌లోనే తీసుకున్నాం ఇవి. అంటే ఆల్రెడీ ఎందుకంటే చేయకూడదు అన్నప్పుడు ఇట్లా చేసుకోకూడదు అని చెప్తా ఉన్నారు అందరూ. కానీ ఏందంటే ఇంక నేను అడిగాను కాబట్టి ఇలాగా చేసుకున్నాము. జుట్టు దువ్వి నవ్వు రువ్వి ముత్యమంతా బొట్టు పెట్టి భర్త గారు దగ్గరయ్యనే ఈ సాంగ్స్ ఏదన్నా యాడ్ చేయాలంటే కాపీరైట్ వస్తదేమో అని చెప్పి అదొక టెన్షన్ అనమాట. అందుకని జాగ్రత్తగా ఇయన్నీ సాంగ్స్ లేకుండా ఇట్లా మ్యూజిక్స్ పెట్టాల్సొస్తుంది. కానీ దీనికి ఏమైనా వాయిస్ చెప్పాలన్నా కూడా ఏముంటాయి చెప్పండి. వాయిస్ చెప్పి ఇట్లా చూడాలన్నా మీకు బోరింగ్‌గా ఉంటుంది కదా! అందుకని చెప్పి ఇట్లా మ్యూజిక్కే ఎక్కువ యాడ్ చేసేస్తున్నాను. రా క్లిప్స్ పెడదామంటే కొంచెం వెనకాల డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ సౌండ్స్ అవంతా. అందుకని రా క్లిప్ పెట్టలేకపోతున్నాను. అదైతే చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇక్కడ ఈ సాంగ్స్ పెట్టాలన్నా ఇప్పుడు ఆ సీమంతం సాంగ్ ఇట్లా పెడితే చాలా బాగుంటది కదా! కానీ ఏందంటే అది కాపీరైట్ వస్తది. ఫోటోలు సింగిల్ ఫోటో ఇది చెప్తామా ఫోటో
కొద్దిగా నా నెక్స్ట్ అంతా ఫొటోస్ అనమాట. వచ్చి నేను చెప్పాను గదా! సింపుల్‌గా ఎవరిని పిలవలేదు. జస్ట్ మా మా వరకే అని చెప్పి. చూసారు గదా! మీరు ఈ వీడియో, ఈ ఫోటోస్ చూసుంటే చాలా సింపుల్ అనే అనిపించుంటది మీకు. కానీ మాకు గుర్తుగా ఉంటుందని చెప్పి ఇట్లా చేసి అన్నీ నేను ఇట్లా యూట్యూబ్‌లో పెట్టుకుంటా ఉన్నాను గుర్తు కోసం. అందరూ కలిసి కోమలికి మంగళ హారతులని రే every night are we paradise, paradise seems so far away. Still I try